ఒకటి తెలుసుకోండి, దేవుడు గాయాన్ని మాన్పేవాడు మాత్రమే కాదు, రిలీఫ్ ఇచ్చేవాడు మాత్రమే కాదు. నీ పెయిన్ నుండి మానిపేయాలి లేక గాయాన్ని మానపాలని కాదు దేవుడు కోరేది. దేవుడు కోరేది నీలో మార్పు రావాలని కోరుతూ ఉంటాడు. ట్రాన్స్ఫర్మేషన్ త్రూ యువర్ హర్ట్స్. నీ గాయాలు, నీ బాధలన్నిటిలో అవి పెయిన్ కిల్లింగ్ ద్వారా వాటిని ఇలాగ ఉంచాలని దేవుడు కోరుకోవడం లేదు. దేవుడు పెయిన్ కిల్లర్ కాదు. దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు, మనిషినే మార్చేస్తాడు. మోసపూరితమైన ఈ గుండెనే మార్చేస్తాడు. మోసపూరితమైన ఈ గుండె మారిపోయినప్పుడు మరలా రిలేషన్షిప్ దేవుడితో పెరుగుతుంది, స్నేహితులతో పెరుగుతుంది, నిష్కపటముగా స్పష్టముగా ఉంటుంది. దేవుని సన్నిధిని సమీపించడమే కాదు, ఐ విల్ ఫాలో ఇట్, నేను వాటిని వెంబడిస్తాను అని నువ్వు సమర్పించుకోవాలి.